మాన అవమానయో తుల్యో మిత్రాదిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సముచ్యతే. గుణత్రయ విభాగ యోగంలోని 25వ శ్లోకాన్ని మనం మననం చేసుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది, అయ్యా ఇన్ని విషయాలు చెప్పారు బాగుందండి, మరి ఏ ఏ గుణాలని మేము అలవర్చుకుంటే మీరన్నటువంటి గుణాతీత స్థితిని కలిగి ప్రవర్తనని చక్కగా నియమానుసారంగా నియమబద్ధంగా జీవితాన్ని ఆదర్శవంతంగా చేయగలుగుతాం? ఆ గుణాల దృష్టి ఏమైనా చెప్పారా శ్రీకృష్ణ పరమాత్మ అంటే చెప్పారు అని మనకి రెడీగా ఇచ్చారు పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దైవ అసుర సంపద్ విభాగ యోగము అని, దైవ అసుర సంపద్ విభాగ యోగము, దైవీ సంపద ఆసురీ సంపద అని 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విభజించి ఈ గుణాలు ఉండాలి, ఉండవలసిన గుణాలు, ఈ గుణాలు ఉండకూడదు, ఇవి రాకుండా జాగ్రత్త పడాలి అని మనకి దైవ అసుర సంపద్ విభాగ యోగము అనే 16వ అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాల్లో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. 27 గుణాలు. ఆ గుణాలని మనం గనక అలవర్చుకుంటే, వాటిని మనం అవలంబిస్తే, ఆ గుణాలను కనుక కలిగి ఉంటే మనకి ఇంతకుముందు అనుకున్న గుణాతీత స్థితి వస్తుంది, భగవత్ కృప కూడా లభిస్తుంది. నిత్యము ఆ భగవంతుడు మనని లోపల ఉండి నడిపించే భగవంతుడు ఆయన చూపించిన మార్గంలో వెళ్ళడానికి వీలుగా ఈ గుణములన్నీ మనకు ఉపయోగిస్తాయి. ఏమిటవి? ఈ 3 శ్లోకాలు ఒక్కసారి చదువుకుందాం. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇది ప్రథమ శ్లోకం 16వ అధ్యాయం, దైవ అసుర సంపద్ విభాగం. ఇందులో కొన్ని గుణాలు ఇచ్చారు, ఆ గుణాలు మనం అవలంబించాలి. అదేవిధంగా ద్వితీయ శ్లోకం 2వ శ్లోకంలో కూడా కొన్ని గుణాలు ఇచ్చారు. అహింస, సత్యమక్రోధ, త్యాగ శాంతిరపైసునం, దయాభూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం. అదేవిధంగా మరొక శ్లోకంలో తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ భారత, ఓ పార్థ, ఓ అర్జున. భారత అంటే అర్జున. అర్జునుడికి చెప్పారంటే మనకి చెప్పినట్టే, మనకే చెప్తున్నారు ఆయన డైరెక్ట్గా. ఏమిటి? అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తపార్జవం, అహింసా, సత్యమక్రోధ, త్యాగ శాంతిరపైసునం, దయాభూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం, తేజ, క్షమా, ధృతి, శౌచమద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. అహింస. హింస అనేది మనము మనస వాచ కర్మణ ఉండకూడదు, అహింసా గుణం ఉండాలి. సత్యం, నిత్యము సత్య భాషణము. అక్రోధ, క్రోధం అనే దానికి, కోపానికి దెర్ షుడ్ బి నో ప్లేస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్. ర్యాట్, WRATH, ర్యాట్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి కోపం. ఆ ర్యాట్, ఆ యాంగర్. We should not be angry under any circumstances. Ahimsa, Satyam, Akrodha. Krodha opposite Akrodha. 3 గుణాలు. ఇవి దైవీ గుణాలు. 4వది త్యాగం, సాక్రిఫైస్. శాంతి, శాంతగుణం, ఆల్వేస్ పీస్, ట్రాంక్విలిటీ అంటాం ఇంగ్లీష్లో. నిత్యము శాంతముగా ఉండాలి. అపైసునం, వీళ్ళ గురించి చెడ్డ మాటలు అక్కడ, వాళ్ళ గురించి మన చెడ్డ మాటలు ఇక్కడ, కొండలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఇతరుల్లో తప్పులు వెతకడం, అవన్నీ చాలా తప్పు. దయాభూతేషు, ప్రతి జీవి మీద దయ కలిగి ఉండాలి.
భూతేషు అన్ని జీవుల యందు దయాగుణం. అలోలుప్త్వం, లోలత్వం అనేది ఉండకూడదు. అలోలుప్త్వం అంటే దేనికి ఆశకి భ్రమకి లొంగకూడదు. లోలత్వం, ఎవరైనా ఆశ చెప్తారు, చెడ్డ పని చేయండి, అలా రండి, ఆ పని చేద్దాం, ఈ చెడ్డ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఎవరు ఎంత ఎక్కడికి ఆహ్వానించినా వెళ్ళకూడదు. ఆ లుప్త గుణం అనేది ఉండకూడదు. అలోలుప్తం. మార్దవం, మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. మార్దవం, మృదు సంభాషణ, మృదు ప్రవర్తన, మృదు ఆలోచన. హరి, హరి అంటే సిగ్గు. చెడ్డ పని చేయడానికి, చెడ్డ ఆలోచన రావడానికి మనకి సిగ్గు ఉండాలి. ఆ పని చేయడానికి తటపటాయింపు ఉండాలి. హెజిటేషన్, చెయ్యాలా వద్దా అన్నప్పుడు మనస్సులోంచి భగవంతుడు బీజమాం సర్వభూతానాం విద్య భారత సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్వనామహం అని చెప్పారు ఇంతకుముందు. నేను లోపల నుండి తప్పు ఒప్పు చెప్తూ ఉంటాను, మీరు వినాలి అని. కాబట్టి బుద్ధి రూపంలో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే చెప్పాడో చాపలి ఆ చెడ్డ గుణం చేసేటప్పుడు ఆ చెడ్డ గుణం మీకు మనసు పోకుండా ఆపుకోవాలి. అంటే చెడు అనేది చేయడానికి సిగ్గుపడాలి. అందుకని హరీహి అన్నారు. అచాపలం, చాపల్యత ఉండకూడదు. ఇది ఈ శ్లోకం. అహింస, సత్యం, అక్రోధ అంటే క్రోధం లేకపోవడం, త్యాగం, శాంతి, తర్వాత ఇతరులపై చాడీలు అవి చెప్పకుండా ఉండడం, ఇతరుల గురించి దుర్భాషలు మాట్లాడకుండా ఉండడం, భూతేషు దయ, జీవుల మీద దయ చూపించడం, తర్వాత లోలత్వం లేకుండా ఉండడము, భ్రమలు మోహాలు లేకుండా ఉండడము, మృదువైన భాషని అలవర్చుకొని అభివృద్ధి చేసుకోవడం, చెట్టు పని చేయడానికి సిగ్గుపడాలి. చాపల్యత అనేది బుద్ధి చాపల్యత ఉండకూడదు. వద్దన్న పని చేయకూడదు, చెయ్యాలన్న పని మానకూడదు. అది చాపల్యం లేకపోవడం. మరొక శ్లోకం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. ఇంతకుముందు అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైసనం, దయాభూతేషు, అలోలుత్వం, మార్దవం, హరి, అచాపలం కంటిన్యూ చేస్తున్నారు. తేజస్సు ఎప్పుడు వస్తుంది? తేజస్వినామహం అని చెప్పారు ఇంతకుముందు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళల్లో తేజస్సు ఉంటుంది, మంచి గుణాలు ఉన్న వాళ్ళల్లో తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని పోగొట్టుకోకూడదు. చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళ మొహంలో తేజస్సు అనేదే ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళని చూస్తేనే, ఒక్కొక్కళ్ళని చూస్తే రెండు చేతులతో నమస్కారం చేయబుద్ధి అవుతుంది, కారణం లేకుండా. కారణం అంటే వాళ్ళలో ఉన్న తేజస్సు. కొంతమంది చెప్తే వినబుద్ధి అవుతుంది, తేజస్సు. కాబట్టి ఆ తేజస్సును కాపాడుకోవాలి. తేజస్సు అది కూడా దైవీ గుణమే, దేవతా సంబంధమైన గుణాల్లో అది కూడా ఒకటి. తేజ క్షమ, క్షమించగలిగే బుద్ధి, తప్పులు క్షమించగలిగేటటువంటి, తప్పులు చేస్తే పగబట్టడం, కోపాలు పెట్టుకోవడం, సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకోవడం తప్పు. వెంటనే మర్చిపోవాలి, క్షమించాలి. తేజ క్షమ ధృతి, మంచి పని చేయడానికి, మన పని కర్తవ్య నిర్వహణ చేయడానికి, మన పని మనం చేయడానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ధృతి, ధైర్యం ఉండాలి. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండాలి. కష్టాలు వచ్చాయి, కుంగిపోకూడదు, బాధపడిపోకూడదు, పక్కదారికి వెళ్ళిపోకూడదు, సుఖం కేసి ఆకర్షింపబడకూడదు. ధృతి, ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. తేజ క్షమ ధృతి శౌచం, ఎల్లప్పుడూ మానసికంగా శుభ్రంగా ఉండాలి, శారీరకంగా శుభ్రంగా ఉండాలి, పనిలో శుభ్రత ఉండాలి, ప్రతి విషయంలో శౌచము, శుచిత్వము ఉండాలి, శుభ్రత ఉండాలి. అద్రోహ, ఎవరికి కూడా ద్రోహం అనేది చేయకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల నుంచి, చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి దగ్గర నుంచి, మనకి వృత్తిలో మనకి ఆధారాన్ని కల్పించినటువంటి యజమానులకు, మిత్రులకు, సోదరులకు, సంఘంలోని పౌరులకు, మన చుట్టూ ఉన్నటువంటి సంఘంలో ఉండేటువంటి అనేక ఇతరుల వాళ్ళందరూ నిత్య సంబంధ బాంధవ్యాలు కలిగి వస్తుంటాయి.
అటువంటి వాళ్ళందరూ ఎవరిని గురించి కూడా ఎవరికి కూడా ద్రోహము చేయవలెను అనేటువంటి ఆలోచన మన మనసులోకి రాకూడదు. నిత్యము పరిశుద్ధముగా శుభ్రముగా ఉండాలి. మనస్సు చాలా అశౌచము అనేది లేకుండా శౌచ బుద్ధి ఉండాలి. అది ద్రోహ చింతన, అద్రోహము. కాబట్టి ద్రోహ చింతన లేకపోవడం అనేది అద్రోహం. కాబట్టి ద్రోహులము కాకుండా ఉండాలి ఎప్పుడు కూడా. తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహ, ద్రోహం లేకుండా ఉండడం. ఎవరికి చక్కగా సహాయ బుద్ధి తప్ప ద్రోహ బుద్ధి ఉండకూడదు. నా అతిమానిత. అతిమానిత అంటే మనని మనం అయిన దానికి కాని దానికి పొగుడుకోవడం. మానము అంటే గౌరవించడం. అతిమానత మనని మనం గౌరవించుకోవడం. మనని మనం గౌరవించకూడదు, మనని ఇతరులు గౌరవించాలి. మనం గొప్పవాళ్ళం అని మనం చెప్పకూడదు, ఇతరులు మనని గొప్పవాళ్ళు అనాలి. మనం మంచివాడు అని మనం అనుకోకూడదు, ఇతరులు మనని మంచివాళ్ళు అనాలి. మనం మంచిగా ఉండడం వరకే మన బాధ్యత, మన పని మనం చేయడం వరకే మన బాధ్యత. కాబట్టి అతిమానితము చాలా తప్పు. భవన్ తర్వాత త్యాగ, అక్రోధ, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతిరపైసునం, దయాభూతేషు, భూతములయందు జీవరాశులయందు తల, అలోర్త్వం, మార్దవం, హ్రీ, అచాపనం, తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహ, న అతిమానిత. భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. వీటిని దైవీ సంపద అంటారు. ఇవి దైవీ సంపద. ఇవి మనకి పుట్టుకతో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి గుణాలు. కాబట్టి ఓ పార్థ, వీటిని అభివృద్ధి చేసుకోవాలి. వేటిని? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి. అభయము, భయము లేకుండా ఉండడం. సత్వ సంశుద్ధి, మంచితనము, బలము, నైతిక బలాన్ని పెంచుకోవడం. నిత్యము శుద్ధ భావనలతో ఉండడము. జ్ఞానము కలిగి ఉండడము. జ్ఞానము కలిగి ప్రవర్తించడమే యోగము. కాబట్టి జ్ఞానయోగ వ్యవస్థితి. దానం, ఇతరులకు మనకున్న దాంట్లో కొంతవరకు దానము ఇవ్వాలి. ఆ దానం అనేది పేరు కోసం కానీ, కీర్తి కోసం కానీ, యశస్సు కోసం కానీ, ఎవరో మనని పొగడడం కోసం కానీ కాకుండా ఉన్న దాంట్లో కొంతవరకు జ్ఞానం ఇమ్మని అన్ని మతాలు బోధిస్తున్నాయి. కాబట్టి దానము. దమము, కోపం వస్తుంది సహజం, దాన్ని ఆపుకోవాలి. సహనంలోకి మార్చుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి దమము అంటే సహనముతో మనకు పుట్టినటువంటి కోపము మొదలైన భయము మొదలైనటువంటి వాటిని లేకుండా చేసుకోవడం, కంట్రోల్లో పెట్టుకోవడం, మన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవడం, దాన్ని దమగుణం అంటాం. జీవితంలో కర్తవ్య నిర్వహణని యజ్ఞం కింద భావించి, యజ్ఞం అంటే అదే. మనము దైవ కృప కోసం చేసే యజ్ఞములు, హోమములు అవన్నీ పెద్దల యొక్క వాళ్ళ యొక్క సూచనతో చేస్తూ ఉంటాం. కానీ అందరూ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం చేసే ఉద్యోగము, వ్యాపారము, ఆ పనినే 100కి 100 పాళ్ళు న్యాయంగా చేస్తే దాన్ని మించిన యజ్ఞము లేదు. కాబట్టి యజ్ఞము కూడా దైవీ గుణమే. స్వ అధ్యాయము అంటే నిరంతరము మనకు ఎదురైన సంఘటనల్లోంచి ఒక కొత్త పాఠం నేర్చుకోవాలి. మనకి కొత్తగా పరిచయమైన వ్యక్తుల దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనకి కలిగిన అనుభవాల్లోంచి కొత్త విషయాలు తెలుసుకుని, ఓహో నేను ఇలా ఉంటే మంచిదనమాట, ఇలా ఉండకూడదనమాట, ఇలా మాట్లాడకూడదనమాట, ఇలా ఉండాలన్నమాట, ఇలా ఈ పని చెయ్యాలన్నమాట, ఈ పని చేయకూడదు అనేటువంటి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ perpetual learner studying the life of the volume of his life. Every person in this world is a perpetual learner, nitya vidyarthi, studying the volume of life. కాబట్టి జీవితం అనేది ఒక గొప్ప గ్రంథం అనుకుని ప్రతి సన్నివేశాన్ని, ప్రతి అనుభవాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి మాటని ఒక పాఠం కింద తీసుకుని నిత్యము చదువుకుంటూ వెళుతూ ఉంటే ఆ విధంగా ఉండడమే నిత్యాభియుక్తులం కింద అవుతాం.
అటువంటి నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని యోగక్షేమములు భగవంతుడు చూస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు స్వాధ్యాయం జరగాలి. అలాగే తపం అంటే చేసే పని మీద దృష్టి, ఏకాగ్రత ఉండాలి. ధ్యానం చేస్తే ఏకాగ్రత, పూజ చేస్తే ఏకాగ్రత, చదివితే ఏకాగ్రత, పని చేస్తే ఏకాగ్రత. ఆర్జవము అంటే పట్టుదల, పని మీద పట్టుదల, పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదు. ఆరంభ సూరత్వం కాకుండా పని పూర్తయ్యే వరకు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా దైవీ గుణములు అంటాం. భయం లేకుండా ఉండాలి. భయం అనేదానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. సత్వం, అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం, అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం, దయాభూతేషు అలోలుప్తం మార్దవం హరి అచాపలం, తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ న అతిమానిత. ఈ గుణములు భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. కాబట్టి ఈ 27 గుణములను మనం అలవర్చుకుంటే దైవీ సంపద కలిగిన వాళ్ళం అవుతాం. అయితే ఏ గుణములను మనం మనల్ని డామినేట్ చేయకుండా మనం కాపాడుకోవాలి. ఆ గుణాలను ఏమంటారు అంటే, మనము వదిలిపెట్టి విసర్జించి దూరంగా ఉండవలసిన గుణాలని ఆసురీ గుణాలు అంటారు. ఆసురీ గుణాలు. ఇంతవరకు మనం చర్చించుకున్న గుణాలు దైవీ గుణాలు. దైవీ గుణ సంపద అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి రపైశనం, దయాభూతేషు అలోలుత్వం మార్దవం హరి అచాపలం, తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. ఆ గుణాలు ఉండాలి. ఏ గుణాలు ఉండకూడదు? అవి ఆసురీ గుణాలు. ఏమిటవి? దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము, ఇవి ఉన్నాయి చూసారా? ఈ 6 గుణాలు. ఈ 6 గుణాలు మనకి చాలా ప్రమాదకరమైనటువంటి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఇవి ఆసురీ సంపద, ఆసురీ గుణాలు, రాక్షస గుణాలు ఇవి. ఈ రాక్షస గుణాలని మనము అలవర్చుకోకూడదు. ఒకటి దంభం అంటే లేని గొప్పతనాన్ని తెచ్చిపెట్టుకుని ఆడంబరంగా ఉండడం. మనకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకే సుఖాలు మనం అనుభవించాలి. లేనివి పులిని చూసి నక్క వాతెట్టుకున్నట్టుగా మనం అలవర్చుకోకూడదు. దానివల్ల ఆర్థికంగా నష్టపోతాం, సాంఘికంగా నష్టపోతాం, సాంసారికంగా నష్టపోతాం, వ్యక్తిగతంగా కూడా నష్టపోతాం. కాబట్టి దంభము అనేది ఉండకూడదు. తెచ్చిపెట్టుకున్న గొప్పతనం అనేది మంచిది కాదు. గొప్పలు చెప్పుకోవడం అనేది ఉండకూడదు. దంభం. తర్వాత దర్పం, గర్వం అనేది ఉండకూడదు. ఎలా ఉండాలి? మనకి దైవీ గుణంగా చెప్పారు. మార్దవం, మృదువైన గుణం ఉండాలి, మృదువైన మాట ఉండాలి. హరి, చెడ్డ పని చేయడానికి సిగ్గుపడాలి, చాపల్యం ఉండకూడదు. అవన్నీ చెప్పారు. వీటన్నిటికి ఆపోజిట్ గర్వం. కాబట్టి దంభము, దర్పము. తర్వాత దురభిమానము, మన మీద మనకి ప్రేమ. మనకి ఏదైనా కష్టం కలిగితే మన మీద మనకి జాలి. ఎవరి మీద జాలి ఉండాలి? మనకి సంఘంలో బాధపడే వాళ్ళ మీద జాలి ఉండాలి, కానీ మన మీద మనకి జాలి ఉండకూడదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మీద జాలి పడితే వాళ్ళకి సేవ చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళతో పాటు మనం కూడా లాభపడతాం. మన మీద మనకి జాలి ఉంటే మనం మనకు ఉపయోగించాం, ఇతరులకు ఉపయోగించాం. కాబట్టి మన మీద మనకి జాలి ఉండకూడదు. కాబట్టి దంభ, దర్ప, దురభిమాన,
ఈ దురభిమానం మన మీద మనకు ఉండకూడదు. ఇతరులు ఏదైనా మనకి ఏదైనా మంచి చెప్తే అది రిసీవింగ్ కెపాసిటీ, రిసెప్టివ్ కెపాసిటీ అనేది ఉండాలి. అది స్వీకరించి మనం సంస్కరించుకుని మన ప్రవర్తనని, ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి దంభో దర్పోభిమానశ్చ, దంభో దర్పోభిమానశ్చ అభిమానశ్చ, క్రోధ, క్రోధం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మనకి దైవ గుణాల్లో చెప్పారు అక్రోధ, క్రోధం ఉండకూడదని. కాబట్టి క్రోధం అనేది ఆసురీ గుణం. ఈ ఆసురీ గుణాన్ని మనం దరిచేయకూడదు. పారుష్య, మాట్లాడటంలో పరుషమైన మాట, పరుషమైన ప్రవర్తన, పరుషమైన చూపు, ఇవన్నీ కూడా పారుష్యమే. ఇవి ఆసురీ గుణాలు, రాక్షస గుణాలు. ఈ గుణాల వల్ల రావణాసురుడు నాశనమయ్యాడు, కంసుడు నాశనమయ్యాడు, జరాసంధుడు నాశనమయ్యాడు, రుక్మి నాశనమయ్యాడు, హిరణ్యకశిపుడు నాశనమయ్యాడు, హిరణ్యాక్షుడు నాశనమయ్యాడు. ఈ పారుష్యమైన గుణము దంభము వల్ల, క్రోధము వల్ల, పారుష్యము వల్ల. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య. కాబట్టి ఇవి కలిగి ఉండడాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానము కలిగి ఉండాలి కానీ అజ్ఞానం ఉండకూడదు మనకి. కాబట్టి మనం అందరితో ఎలా ఉండాలి? మానవమానయో తుల్య తుల్యో మిత్రాదిపక్షయో అని చెప్పారు. కాబట్టి అన్నిటినీ సమానంగా స్వీకరించడం అనేది, దానివల్ల దైవీ గుణాలు మనలో అభివృద్ధి పొందుతాయి, ఆసురీ గుణాలు లేకుండా పోతాయి, విసర్జింపబడతాయి. కాబట్టి దైవీ గుణం భూయిష్టమై ఉండాలి అంటే శ్రీరామచంద్రుడు దైవీ గుణము, శ్రీకృష్ణుడు, వామనుడు, అనేక మంది గొప్ప బలి చక్రవర్తి ఎంత గొప్ప దైవీ గుణములు మూర్తిభవించినటువంటి వాడు. అంచేత ఆదర్శమూర్తుల్ని మనం వాళ్ళని తీసుకుని వాళ్ళని ఉదాహరణగా తీసుకుని వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళాలి. కాబట్టి ఆసురీ గుణములను దూరంగా ఉంచాలి, దైవీ గుణములను మనము అవలంబించి మన జీవితంలో చక్కగా వాటిని పాటించాలి. కాబట్టి పాటింపవలసిన గుణములు దైవ అసుర సంపద్ విభాగ యోగంలో మొదటి 3 శ్లోకాల్లో మనకి చెప్పారు. ఏవి పాటించకూడదు తర్వాత శ్లోకంలో దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసరి. ఈ విధంగా దైవీ గుణములు, ఆసురీ గుణములు దేనికది విడివిడిగా చెప్పి దైవీ గుణములు అనుసరణీయములు, మనము పాటింపవలసింది మన ప్రవర్తనలో మనస వాచ కర్మణ. ఆసురీ గుణములను విసర్జించాలి జీవితంలో. వాటి వల్ల విషాదమే తప్ప సంతోషం అనేది రాదు, సంపద లేదు అని మనకి చెప్పారు. ఈ 4 శ్లోకంలో నిత్యము మనం పఠిస్తూ చదువుకుంటూ ఉంటే మన కుటుంబాల్లో మనం ఉన్నటువంటి పరిసరాల్లో చక్కగా జీవితాన్ని మనం గడపడమే కాక ఇతరులకు ఆదర్శంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి మనం తెలుసుకున్నట్లయితే తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో మళ్ళీ చదువుకుందాం.